My name is Avanti, faculty in commerce working in Government Degree College, Morthad. Today our topic is missing frequency. Missing frequency in median. Let's take a problem. When missing frequency is to ascertained using median formula. రైట్ అమ్మా, మనం మీడియన్ ఫార్ములాని యూజ్ చేస్తూ మధ్యగత సూత్రాన్ని ఉపయోగిస్తూ తప్పిపోయిన పౌనపున్యాన్ని లెక్కిస్తున్నాము. ఇట్స్ కాల్డ్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ టు బి అసర్టైన్డ్ యూజింగ్ మీడియన్ ఫార్ములా. రైట్ అమ్మా, లెట్స్ టేక్ ఏ ప్రాబ్లమ్. An incomplete distribution is given below. Variables 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. Right ma? The frequency are 10, 20 question mark, 40 question mark, 25, 15. Right ma? ఇక్కడ రెండు క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. లుక్ ఎట్ ది ఫ్రీక్వెన్సీ అమ్మా. దెర్ ఈస్ టూ ఫ్రీక్వెన్సీస్ ఆర్ దేర్. దెర్ ఈస్ టూ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ దేర్. ఇట్స్ డినోట్ యాజ్ F1 అండ్ F2. రైట్ మా? మనకు అక్కడ కనిపిస్తున్న పౌనపున్యంలో రెండు తప్పిపోయిన పౌనపున్యాలు ఉన్నాయి. అక్కడ క్వశ్చన్ మార్క్ని మనం పెట్టుకున్నాము. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో F1, F2గా మనం పెట్టుకుంటున్నాం. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఈజ్ F1, the second question mark is F2. It's denoted as F1 and F2. రైట్ అమ్మా? దెన్ ఇప్పుడు మనము ప్రాబ్లం చేద్దాం. అయితే మనకి టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 150 ఇచ్చాడు. అక్కడ n ఈజ్ ఈక్వల్ టు 150 ఉంది. ఇంక్లూడింగ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఆల్సో ఇంక్లూడ్ దట్ n ఈక్వల్స్ టు 150. రైట్ మా? దెన్ లెట్స్ టేక్ another slide. You are given that median value is 35. The median value is 35. మధ్యగత విలువ 35గా ఇచ్చాడు. మనకి రెండు మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని n అంటాం. రైట్ అమ్మా? టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 150 ఇచ్చాడు. 150 ఏమో టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ మీడియన్ వాల్యూ వచ్చి 35. యూజింగ్ ది మీడియన్ ఫార్ములా ఫిల్ అప్ ది మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్. ఈ మీడియన్ ఫార్ములాని మధ్యగత సూత్రాన్ని ఉపయోగిస్తూ తప్పిపోయిన పౌనపున్యాలని కనుక్కొని అనేది క్వశ్చన్. మనకేమన్నా ఇక్కడ యూజింగ్ ద మీడియన్ ఫార్ములా ఫిల్అప్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అన్నాడు. రైట్ అమ్మా? చలో లెట్స్ టేక్ ఏ ప్రాబ్లం. ఎక్స్ వాల్యూస్, ఎఫ్ వాల్యూస్ యాస్టీస్గా తీసుకుంటున్నాము. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. Right ma? Then frequencies are 10, 20, ఫస్ట్ క్వశ్చన్ మార్క్ దగ్గర F1 అని పెట్టుకుంటున్నాము. సో F1 40, సెకండ్ క్వశ్చన్ మార్క్ దగ్గర F2 అని పెట్టుకుంటున్నాము. 25, 15. సో కంప్లీట్ టోటల్ మనకు ఓన్లీ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ని కౌంట్ చేయకుండా అంటే 110 వస్తుంది. 110 ప్లస్ F1 ప్లస్ F2 అని పెట్టుకున్నాను. ఎందుకంటే వై? బికాస్ దే డిడెంట్ నో F1 అండ్ F2 వాల్యూస్. సో వీ కెన్ ఫైండ్ ఇట్. రైట్ అమ్మా? Next we have find the CF. Right ma? 10 plus 20 is equal to 30. 30 plus F1, 30 plus F1 30 plus F1 plus 40. So 40 plus F1 అవుతుంది. నెక్స్ట్ వన్ 70 plus F1 అనేది దానికి పైన ఉంది కాబట్టి దానికి F2ని కలుపుకుంటే 70 plus F1 plus F2. దాని తర్వాత 70కి 25 కలిపితే 95 అవుతుంది. 95 plus F1, 95 plus F1 plus F2. దెన్ 15. ఈ 95కి 15 కలుపుతున్నాము. 110 ప్లస్ F1, F2. రైట్ అమ్మా? దీస్ ఆల్ ఆర్ CFs. నేను ఆల్రెడీ అక్కడ మనకు కనిపిస్తున్న స్లైడ్ ఏదైతే ఉందో ఆ స్లైడ్లో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఇఫ్ యూ హ్యావ్ డైట్ ప్లీజ్ మెన్షన్. రైట్ అమ్మా? సో ఇక్కడ ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు కూడా చూడండి అమ్మా. మనం మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ని ఏదైతే తప్పిపోయిన పౌనపున్యాలు ఉన్నాయో ఆ తప్పిపోయిన పౌనపున్యాలని F1 అండ్ F2గా అనుకుంటున్నాము. ఈ F1, F2లో ఏంటంటే మనం ఫ్రీక్వెన్సీని Fతో సూచిస్తాము కాబట్టి తప్పిపోయిన పౌనపున్యం
ఫస్ట్ వన్ దాన్ని F1 అని, సెకండ్ దాన్ని F2 అని పిలుచుకుంటున్నాము, రైట్ అమ్మా. సో దీనికి తగినట్టుగానే మనం పైదాన్ని కలుపుకుంటూ CFని కౌంట్ చేసుకుంటూ వస్తాము. 10 10 + 20 20 + 30 అవుతుంది. 30 + F1 30 F1 అవుతుంది. 30 + F1 + 40 అంటే 70 + F1 అవుతుంది. 70 + F1కి మనం F2 కలిపితే 70 + F1 + F2 అవుతుంది. దాని తర్వాత ఈ 70కి 25 కలిపితే 95 అవుతుంది. సో 95 + F1 + F2, ఈ 95కి మళ్ళీ 15 కలిపితే 110 అవుతుంది. సో 110 + F1 + F2, ఇది CF, రైట్ అమ్మా. సో ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఇస్ టు బి డినోట్ యాజ్ F1 and F2. నేను ఆల్రెడీ చెప్పాను, తప్పిపోయిన పౌనపున్యాలను F1 and F2గా పిలుచుకుంటున్నాము అని, రైట్ అమ్మా. దెన్ ద టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 170. మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు ఇక్కడ, రైట్ అమ్మా. సో అది టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు, 170. టోటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ అదర్ దాన్ దట్ ఆఫ్ ది మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ 10 20 40 25 15 ఈజ్ ఈక్వల్ టు 110. Except F1 and F2, remaining total of the all frequencies is equal to 110, రైట్ అమ్మా. F1 F2 కాకుండా ఇవి రెండు పౌనపున్యాలను వదిలేస్తే మిగిలిన అన్ని పౌనపున్యాల యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది, మనకి 110 వస్తుంది. మనం ఆల్రెడీ n ఈజ్ ఈక్వల్ టు 110 + F1 + F2 అని రాసుకున్నాం, రైట్. దెన్ దీస్ 110 + F1 + F2 ఈజ్ ఈక్వల్ టు 170. మనకి n వాల్యూ ఎంత చెప్పాడు, 170 అన్నాడు. ద టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కంప్లీట్ ఇంక్లూడింగ్ F1 + F2, టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇంక్లూడింగ్ F1 + F2 ఈజ్ ఈక్వల్ టు 170, రైట్ అమ్మా. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, వితౌట్ ఇంక్లూడ్ F1 + F2 చేస్తే 110 + F1 + F2 వచ్చింది, రైట్. దీన్ని ఒక ఈక్వేషన్గా తీసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. లైక్ అంటే 110 + F1 + F2 ఈజ్ ఈక్వల్ టు 170 అనేది ఒక సమీకరణం. ఇది ఒక ఈక్వేషన్ అనుకొని మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ ఈక్వేషన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వ్ చేద్దాం, రైట్ అమ్మా. F1 + F2 ఈజ్ ఈక్వల్ టు 170 - 110 ఈజ్ ఈక్వల్ టు దాటితే ప్లస్ వాల్యూ అనేది మైనస్ వాల్యూలోకి కన్వర్ట్ అవుతుంది. అది ఆల్రెడీ మనం చెప్పుకుంది, రైట్ అమ్మా. సో ప్లస్ వాల్యూలో ఉంది మైనస్ వాల్యూకి కన్వర్ట్ అవుతుంది కాబట్టి దానిని మైనస్ చేసుకుంటున్నాము. ఈ 110 అనేది ఈజ్ ఈక్వల్ టు దాటింది కాబట్టి అది మైనస్ వాల్యూ అయ్యింది, రైట్. అప్పుడు మనకి ఎంత వస్తుంది, F1 + F2 ఈజ్ ఈక్వల్ టు 60 వస్తుంది. అంటే F1 టోటల్ని F2 టోటల్ని కూడితే కనుక మనకు 60 అనేది వస్తుంది. ఇది మనము ప్రాబ్లం చేయడానికి ఉపయోగపడుతుంది, రైట్ అమ్మా. సో ఇది మనం ప్రాబ్లం యొక్క జస్ట్ ఇంట్రడక్షన్ నోట్స్, రైట్ అమ్మా. హౌ టు సాల్వ్ ది ప్రాబ్లమ్కి ఇంట్రడక్షన్ నోట్స్ ఇదంతా కూడా. ఒక్కసారి చూడండి, మనకి క్వశ్చన్లో టోటల్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ 170 అని ఇచ్చాడు, మీడియన్ అనేది 35 అని ఇచ్చాడు. మనకి మధ్యగత విలువ 35, పౌనపున్యం మొత్తము 170. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషను. ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం F1 + F2 ఈజ్ ఈక్వల్ టు 60 వస్తుందని జస్ట్ అలా డినోట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇట్స్ నాట్ కంపల్సరీ, బట్ డినోట్ చేసి పెట్టుకున్నాం, రైట్ అమ్మా. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమన్నాడు క్వశ్చన్లో, మీడియన్ ఫార్ములాని ఉపయోగిస్తే ఇక్కడ ఇచ్చాడు. యూజింగ్ ద మీడియన్ ఫార్ములా ఫిల్ అప్ ది మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ అని, మధ్యగత సూత్రాన్ని ఉపయోగిస్తూ తప్పిపోయిన పౌనపున్యాలను కనుక్కోండి అని మనకి క్వశ్చన్లో ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీడియన్ ఫార్ములా రాసుకుంటున్నాము. సో ద మీడియన్ ఫార్ములా ఈజ్ L1 + n/2 - CF / F × C అనేది మనకి మీడియన్ ఫార్ములా అవుతుంది, రైట్ అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీడియన్ ఫార్ములా తీసుకున్న తర్వాత వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ ద సైజ్ ఆఫ్ n/2th ఐటమ్ అనేది మనకు కావాలి, రైట్ అమ్మా. సో n/2 అనేది మనకి n అంటే ఎంత వచ్చిందో ఆల్రెడీ వీ హ్యావ్ టు ఆల్రెడీ ఇన్ క్వశ్చన్ గివెన్ n ఈజ్ ఈక్వల్ టు 170, రైట్ అమ్మా. Then so we have to calculate the 170 divided by 2. How much it will become? 85th item అనేది మనకి వచ్చిన ఆన్సర్ 85వ అంశము అంటాము. n/2 ప్రాబ్లం చేస్తే మనకి n అంటే 170 డివైడెడ్ బై 2 చేస్తే మనకు వచ్చింది 85. 85వ అంశము అంటాము. ఇంగ్లీష్లో అయితే 85th ఐటమ్ అని పిలుస్తాము, రైట్ అమ్మా. సో ఈ ఇచ్చిన 85th ఐటమ్ని మనం ఒకసారి CFలో చూసుకుంటున్నాము. ఈ CFలో చూస్తే నేను ఒకసారి అండర్లైన్ చేశాను. 30 to 40 క్లాస్ దగ్గర అండర్లైన్ చేసి మీడియన్ అని రాసాను, లైక్ M అని సింబాలిక్గా పెట్టాను అక్కడ. సో ఏంటి అంటే మనకు అక్కడ
70 ప్లస్ F1 అని ఇచ్చాడు, రైట్ అమ్మా. ఈ 70 ప్లస్ F1 అని అంటే ఇంక్లూడింగ్ ఇఫ్ మేబీ F1 వాల్యూ కనుక అయితే జస్ట్ మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం ఇందులో ఉండొచ్చేమో అని. F1 వాల్యూ తెలియదు, కానీ ఒకవేళ ఉంటే ఆల్రెడీ మనకి ఇది 85 వచ్చింది. సో ఇంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ నేను F1 అని 70 ప్లస్ F1 అనే దాన్ని ఈ వాల్యూగా తీసుకున్నాను. n/2 వాల్యూగా 70 ప్లస్ F1 అది తీసుకున్నాము, రైట్ అమ్మా. సో ఇప్పుడు L1 ఈజ్ ఈక్వల్ టు ద మీడియన్ క్లాస్ ఈజ్ 30 to 40 అనేది సెలెక్ట్ చేసుకున్నాం, రైట్ అమ్మా. ఇది మీడియన్ క్లాస్ ఈజ్ 30 to 40లో లోయర్ లిమిట్ ఏమవుతుంది? లోయర్ లిమిట్ ఇన్ ద సెన్స్ F1, రైట్ అమ్మా. L1, రైట్ అమ్మా. L1 ఈజ్ ఈక్వల్ టు 30. n/2 అంటే ఎంత క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 85. దెన్ CF అంటే ఎంత వచ్చింది? ఆల్రెడీ ఇక్కడ మనం 70 ప్లస్ F1 తీసుకున్నాము, దానికి పైన ఉన్న వాల్యూ CF అవుతుంది. దానికి పైన ఉన్న వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు మనకి? 30 ప్లస్ F1 అని ఉంది, రైట్ అమ్మా. సో అది CFగా తీసుకుంటున్నాము. F ఈజ్ ఈక్వల్ టు 40. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దానికి స్ట్రైట్గా ఉన్న ఫ్రీక్వెన్సీ వాల్యూని ఫ్రీక్వెన్సీగా తీసుకుంటున్నాము. దెన్ C ఈజ్ ఈక్వల్ టు C ఇన్ ద సెన్స్ క్లాస్ ఇంటర్వల్ లేదా తరగతి అంతరం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. C ఈజ్ ఈక్వల్ టు 10, రైట్ అమ్మా. ఇప్పుడు వచ్చిన ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా మనం ఫార్ములాలో అప్లై చేస్తున్నాము. ఈ వచ్చిన ఈ L1 వాల్యూ కానీ, n/2 వాల్యూ కానీ, CF కానీ, F కానీ, C కానీ, ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా మనము మధ్యగత సూత్రంలో ప్రతిక్షేపిస్తున్నాం, రైట్ అమ్మా. సో ఇప్పుడు చూద్దాం. మధ్యగతము అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మధ్యగత విలువ మనకి 35 అని క్వశ్చన్లో ఇచ్చాడు, రైట్ అమ్మా. ఇది క్వశ్చన్ మీడియన్ వాల్యూ ఈజ్ గివెన్ ఆన్ 35, రైట్ అమ్మా. ఈ 35ని తీసుకొని మనం ప్రాబ్లం చేస్తాము. M ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ n/2 మైనస్ CF డివైడెడ్ బై F ఇంటూ C అనే ఫార్ములాకి మీడియన్ అంటే 35 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 85 మైనస్ 30 ప్లస్ F డివైడెడ్ బై 40 ఇంటూ 10 అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం, రైట్. ఈ క్యాలిక్యులేషన్లో ఒకసారి చూడండి, నేను అక్కడ 40కి 10కి జీరోస్ మాత్రం కట్ చేశాను, రైట్ అమ్మా. అలా కట్ చేయడం వల్ల మనకి డివైడెడ్ బైలో ఓన్లీ 4 ఉండింది, ఓకే. సో నేను అది కట్ చేసేసాను. తర్వాత యాజ్ టీస్ 35 అలాగే పెట్టాను. 35 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 85 మైనస్ 30 మైనస్ F1. ఇది ఎందుకు తీసుకున్నాము అని అంటే మైనస్తో ప్లస్ని ఇంటూ చేసుకున్నాము. మనకి ఫార్ములా ఉంది, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని అక్కడ అన్నింటినీ మైనస్తో ఇంటూ చేసుకున్నాం. లైక్ 85 మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 30, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని 85 మైనస్ 30 మైనస్ F1 డివైడెడ్ బై 4 ఇంటూ 10 అనేది లేదు, ఇంకా ఇంటూ 1 చేస్తే మనకి యాజ్ ఇట్ ఈజ్ అమౌంట్ వస్తుంది కాబట్టి అక్కడ 1 ఉన్నా లేకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు కాబట్టి పెట్టలేదు, రైట్ అమ్మా. దెన్ నెక్స్ట్ స్టెప్లో 35 యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే తీసుకున్నాము. 35 ఈజ్ ఈక్వల్ టు 30 అనేది L1 అవుతుంది, అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టుకున్నాము. ప్లస్ 85 మైనస్ 30 అంటే మనకి 55 వస్తుంది. అప్పుడు ఇవి రెండింటిని డిడక్ట్ చేస్తున్నాం. 85 మైనస్ 30 చేస్తే 55 మైనస్ F ఎలా ఉంది యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టుకున్నాము. డివైడెడ్ బై 4 మనకి అంతే ఉంటుంది, అంతే తీసుకున్నాము, ఓకే అమ్మా. ఇప్పుడు ఏం చేస్తున్నాము? మీడియన్ వాల్యూలో నుంచి L1ని మైనస్ చేస్తున్నాము. L1 ఈజ్ ఈక్వల్ టు బయట ఉంది, అది ప్లస్ వాల్యూ ఉంది, రైట్. ఈ ప్లస్ వాల్యూ గల L1 ఈజ్ ఈక్వల్ టు దాటితే మైనస్ వాల్యూలోకి కన్వర్ట్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం అనుకున్నది, చాలాసార్లు క్లాస్లో చెప్పుకున్నది కూడా, రైట్ అమ్మా. ఇక్కడ ఏం తీసుకుంటున్నాము? 35 మైనస్ 30 తీసుకుంటే ఈక్వల్ టు దాటింది కాబట్టి అల్టిమేట్గా అది మైనస్ వాల్యూలోకి వచ్చేస్తుంది. సో 35 మైనస్ 30 ఈక్వల్ టు 55 మైనస్ F1 డివైడెడ్ బై 4 అనేది తీసుకున్నాము. సో దీని తర్వాత ఏమవుతుంది మనకి? 35 మైనస్ 30 చేస్తే మనకు వచ్చేది 5, రైట్ అమ్మా. సో ఇవి రెండింటిని డిడక్ట్ చేసుకుంటే మనకు వచ్చిన ఆన్సర్ 5 ఈజ్ ఈక్వల్ టు 55 మైనస్ F1 డివైడెడ్ బై 4 అని పెట్టాము, రైట్ అమ్మా. ఒకసారి చూడండి, అక్కడ 6 మార్కు నేను పైకి చూపిస్తున్నాను. ఇది వరకు మనం సేమ్ ఇలాంటి ప్రాబ్లం మనము మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ మెయిన్లో చూసాము, రైట్ అమ్మా. సో ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా తీసుకుంటున్నాము. ఆ 6 మార్క్ని బేస్ చేసుకుంటే అది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాము. సో డివైడెడ్ బైలో ఉంది, వన్స్ ఈజ్ ఈక్వల్ టు దాటితే అది మల్టిప్లికేషన్ ఫార్ములాలో మల్టిప్లికేషన్లోకి
కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి అనంటే ఈ భాగాహారంలో ఉన్నది ఒకసారి ఈజ్కోల్ట్ దాటితే అది గుణకారంలోకి మారిపోతుంది కాబట్టి సో 5 × 4 అనేది చేంజ్ అవుతుంది. సో 5 × 4గా చేంజ్ అవుతుంది. అప్పుడు మనం ఏం తీసుకున్నాం ఇక్కడ 5 × 4 = 55 - Fగా తీసుకుంటున్నాము. రైట్ అమ్మా. 55 - F1గా తీసుకుంటున్నాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత 5 × 4 అంటే ఎంత వస్తుంది మనకి 20 వస్తుంది. సో 20 = 55 - F1 అనుకుంటున్నాం. ఓకేమ్మా. సో ఇది మైనస్లు ప్లస్లు ఫార్ములా అనే కాబట్టి F1ని సపరేట్ చేస్తున్నాం. F1ని సపరేట్ చేస్తే 55 - 20 అవుతుంది. రెండు కూడా ప్లస్ వాల్యూస్ కాబట్టి 20 అనేది ఈజ్కోల్ట్ దాటితే 55 కానీ 20 కానీ రెండు కూడా ప్లస్ వాల్యూసే. ఈ ప్లస్ వాల్యూస్లో ఏదైనా ఒకటి ఈజ్కోల్ట్ దాటితే అది మైనస్లోకి కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం మనము 55 - 20 తీసుకుంటాం. సో ఈ 20ని ఈజ్కోల్ట్ దాటి బయటకు పంపించాము కాబట్టి అందులోని -F1 ఉంది. ఈ F1 అనేది ఈజ్కోల్ట్ దాటితే అల్టిమేట్గా అది ప్లస్ వాల్యూకి కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి F1 = 55 - 20గా తీసుకున్నాము. అప్పుడు ఆన్సర్ ఎంత? F1 = 35 వచ్చింది. రైట్. ఈ వచ్చిన F = 35 వాల్యూని మనం ఏం చేస్తున్నాము F1 + F2 = 60 అనేది మనం స్టార్టింగ్లో ఇక్కడ కనుక్కున్నాము. రైట్. ఇక్కడ ఇది మనము ఫ్రీక్వెన్సీ మనం ప్రాబ్లం చేసినప్పుడు 110 + F1 + F2 అని క్యాలిక్యులేట్ ఏదైతే చేసామో దాన్ని బేస్ చేసుకొని ఉన్నప్పుడు ఆ ఈక్వేషన్ని మనము క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే F1 + F2 = 60 అనేంతవరకు వచ్చింది. సో దీంట్లో మనము ఈ F1 వాల్యూని అప్లై చేస్తాం. రైట్. F1 + F2 = 60 దాంట్లో F1 = 35 అనే దానిని ప్రతిక్షేపిస్తున్నాము. F1 = 35ని F1 + F2 = 60లో ప్రతిక్షేపిస్తున్నాము. అట్లా ప్రతిక్షేపించిన దానిలో సో ఇక్కడ చేద్దాం. F1 అంటే 35 + F2 = 60. 35 అనేది F1 వాల్యూ కాబట్టి 35 + F2 / 60 అనేది తీసుకున్నాం అక్కడ. సో ఇప్పుడు F2ని సపరేట్ చేస్తున్నాం. F2 = 60 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో ఈజ్కోల్ట్ దాటింది 35 కాబట్టి 35 అనేది మైనస్ వాల్యూకి చేంజ్ అవుతుంది. అప్పుడు 60 - 35 అవుతుంది. సో F2 వాల్యూ = 25 మిగిలింది మనకి. ఇది F1 F2 వాల్యూస్. దెన్ ఒకసారి చెక్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు మనకి F1 F2 వాల్యూస్ దొరికిపోయినాయి. నేను ఆల్రెడీ చెప్పాను. F1 అనేది 35 వచ్చింది. వచ్చిన F1 వాల్యూని మనము F1 + F2 = 60 దాంట్లో అప్లై చేస్తున్నాం. అప్లై చేసుకుంటే మనకి F2 వాల్యూ అనేది 25 వచ్చింది. సో ఇప్పుడు మనం చేసింది కరెక్టా తప్ప అని తెలియడం కోసం చెక్ చేసుకుంటున్నాము. అది ఏంటి అంటే F1 + F2 = 60లో చెక్ చేస్తున్నాము. F1 వాల్యూ = 35, F2 వాల్యూ = 25. The total between 60. The total between F1 and F2 = 60. రైట్. అక్కడ మనకి ఏంటి ఆన్సర్ అనేది మ్యాచ్ అయింది. అక్కడ F1 + F2 = 60 అనే ఈక్వేషన్కి F1 వాల్యూ F2 వాల్యూ రెండింటిని మనం ప్లస్ చేసుకుంటే లైక్ 35 + 25 చేసుకుంటే 60 అనేది మ్యాచ్ అయింది. హెన్స్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ 35, 25 రెస్పెక్టివ్లీ. ఇది ఇప్పుడు మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఇన్ మీడియన్ ఫార్ములా. ఓకేనా. ఇది అమ్మ ఒక క్లాస్. అయితే మీరు ఈ సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే ఏం చేస్తారు అంటే ఇది వరకు మనం మీడియన్ చేస్తున్నాము. ఒక 3-4 ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. ఆ 3-4 ప్రాబ్లమ్స్లలో ఏదైనా ఒక ప్రాబ్లమ్ని తీసుకొని మీకు దాంట్లో మీడియన్ ఆన్సర్ ఉంటుంది. మీడియన్ ఆన్సర్ దాంట్లో ఉంటుంది. ఆ మీడియన్ ఆన్సర్ని మీడియన్ వాల్యూగా తీసుకుంటూ అట్ ది సేమ్ టైం ఎన్ వాల్యూ కూడా ఉంటుంది. ఎన్ వాల్యూని కూడా టోటల్ అమౌంట్గా తీసుకుంటూ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఏవైనా 2 మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ని మీరే హైడ్ చేసి ఏవైనా 2 ఫ్రీక్వెన్సీస్ని హైడ్ చేసి దాన్ని మిస్సింగ్ ఫ్రీక్వెన్సీగా కన్వర్ట్ చేసుకుని ప్రాబ్లం చేయండి. ఇలా చేస్తే ఏమవుతుంది అంటే మీకు మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఆన్సర్ తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రాక్టీస్ అవుతుంది. రైట్ అమ్మా. ఇంకొకసారి నేను ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, జస్ట్ వినండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ అనిపిస్తే నాకు చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ క్లియర్ ఇట్. ఒకసారి నేను మళ్ళీ ఈ ప్రాబ్లమ్ని చేయాలనుకుంటాను. మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం వేరియబుల్స్ అంటే ఎక్స్ వాల్యూస్గా తీసుకుంటున్నాము. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. రైట్ అమ్మ. ఫ్రీక్వెన్సీ ఆర్
10, 20, క్వశ్చన్ మార్క్ 40, క్వశ్చన్ మార్క్ 25, 15 ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీ వాల్యూస్. ఈ తప్పిపోయిన పౌనపున్యాలు ఏవైతే క్వశ్చన్ మార్క్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ మనము F1, F2గా పెట్టుకుంటున్నాము. రైట్ అమ్మా? ఈ F1, F2లో యూ ఆర్ గివెన్ దట్ మీడియన్ వాల్యూ ఈజ్ 35. యూజింగ్ ద మీడియన్ ఫార్ములా ఫిల్ అప్ ది మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ. మనం ఇక్కడ మీడియన్ వాల్యూ ఈక్వల్ 35 ఇచ్చాడు. మధ్యగత విలువ 35గా తీసుకొని మధ్యగత సూత్రాన్ని ఉపయోగిస్తూ తప్పిపోయిన పౌనపున్యాలను కనుక్కోండి అని మనకి క్వశ్చన్లో చెప్తున్నాడు. రైట్ అమ్మా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వాల్యూస్ అన్ని రాసుకుంటున్నాము. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. The frequencies are 10, 20. The both missing frequencies are denoted as F1, F2. రైట్ అమ్మ? తప్పిపోయిన పౌనపున్యాలను F1, F2గా రాసుకుంటున్నాము. సో 10, 20, F1, 40, F2, 25, 15 అనేవి రాసుకున్నాం. దెన్ CF ఇన్ ద సెన్స్ 10 plus 20, 30, 30 plus F1, 30 F1, 30 plus F1 plus 40, సో 70 plus F1 అవుతుంది. 70 plus F1 plus F2, తర్వాత 70 plus F1 plus F2 plus 25, 95 plus F1 plus F2 అవుతుంది. దీని తర్వాత 95 plus F1 plus F2 plus 15 అవుతుంది. సో ఇవి రెండింటిని కూడుకుంటే 110 plus F1 plus F2 అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్కడ రాసుకున్న మనం యాడ్ చేసిన వాల్యూస్ అన్నింటిని ఒకసారి చూసుకుంటూ పోతే కన్ఫ్యూజ్ అవ్వరమ్మా. మనకి n = ఓన్లీ F1, F2లను తీసేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత? 110 plus F1, F2 వచ్చింది. సో దీనిని ఏం చేస్తున్నాము అంటే టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీతో పాటు డిడక్ట్ చేసుకుంటున్నాము. సో మనకి ఒక ఈక్వేషన్ రావాలి అని. రైట్ అమ్మా? సో 110 plus F1 plus F2 = 170 అయింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం కూడుకోదగ్గ అంశాలు తీసివేయదగ్గ అంశాలన్నీ ఒక దగ్గర రాసుకుంటాం. ఇఫ్ పాసిబుల్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్షన్ ద వాల్యూస్ ఆర్ టు బి డిడక్టెడ్ ఆర్ యాడింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డన్. రైట్ అమ్మా? సో ఇక్కడ F1 plus F2 = 170 minus 110 అవుతుంది. సో రిమైనింగ్ F1 plus F2 = 60. The main equation of the problem F1 plus F2 = 60. రైట్ అమ్మా? దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లం చేసుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియన్ ఫార్ములాని అప్లై చేస్తున్నాము. మీడియన్ ఫార్ములా రావాలంటే మనం n/2 క్యాలిక్యులేట్ చేస్తాం. n/2 170 ఉందని మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి ఈ 1/2నే ఇక్కడ తీసుకుంటున్నాము 170గా. రైట్ అమ్మా? సో 170 divided by 2 చేస్తే 85 వచ్చింది. 85 ఎక్కడ CFలో ఉందో ఒకసారి చెక్ చేసుకొని ఆ క్లాస్ని మీడియన్ క్లాస్గా తీసుకుంటున్నాము. అది 30 to 40లో నేను తీసుకున్నాను. మీకు మరి అందులో ఉండదు అనిపిస్తే నెక్స్ట్ తీసుకున్నా పర్వాలేదు. కానీ నేను అదే ఎందుకు తీసుకున్నానంటే నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి F1 plus F2 ఉంది. ఇవి రెండు కలిపి మనకి ఏమన్నాడు క్వశ్చన్లో, F1 plus F2 ఇవి రెండు కలిపి 60 అవుతాయి అన్నాడు. సో పైన క్లాస్లో ఏముంది, 70 plus F1 మాత్రమే ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే 70 plus 60 అంటే అది ఎక్కువ అయిపోతుంది. సో మనకు కావాల్సింది జస్ట్ 85. ఖచ్చితంగా 70 plus F1లోనే ఉంటుందని నేను జస్ట్ గెస్ట్ చేసుకొని అది తీసుకున్నాను. అది తీసుకుంటేనే ప్రాబ్లం చేయగలం కూడా. ఇక్కడ జస్ట్ ఒకసారి చూడండి. రైట్ అమ్మా? మనకు దీనికి పైన ఉన్న వాల్యూ ఏమో 30 plus F1 CFగా తీసుకున్నాము, 40ని Fగా. క్లాస్ ఇంటర్వల్స్ ఆర్ 10. ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ క్లాస్ మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తే ఎగువ అవధి మైనస్ దిగువ అవధి చేస్తే మనకి ఈ క్లాస్ ఇంటర్వెల్ తరగతి యంత్రం అనేది వస్తుంది. రైట్ అమ్మా? అవన్నీ తీసుకున్నాం. మనకి మీడియం క్లాస్ ఏదైతే ఉందో 30 to 40 వచ్చింది. ద మీడియం క్లాస్ ఇస్ ద లోయర్ లిమిట్ ఆఫ్ 30. రైట్ అమ్మా? సో L1గా 30గా తీసుకుంటున్నాము. L1 = 30, n/2 = 85, CF = 30 plus F1, F = 40, C = 10. రైట్ అమ్మా? సో 35 = 30 plus 85 minus 30 plus F1 divided by 40 into 10. ఇక్కడ జీరోస్ అన్నీ కట్ చేసుకుంటున్నాము. సో రిమైనింగ్ ప్రాబ్లం అంతా మీరు ఒకసారి చూసుకున్నారు. 85 minus 30 minus F1 divided by 4 తీసుకున్నాము. సో ఇక్కడ ఈ 35లో నుంచి 30ని డిడక్ట్ చేసుకుంటున్నప్పుడు మనకేమవుతుంది, 5 minus 55 minus F1 అవుతుంది. ఈ 55 ఎలా వచ్చిందంటే 85 minus 30 చేసాము, అప్పుడు 55 అవుతుంది. 55 minus F1 divided by 4 అవుతుంది. సో ఇక్కడ ఈ 4ని మనం ఈక్వల్ టు దాటితే అది మల్టిప్లికేషన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి 5 into 4 = 55 minus F1 అనుకున్నాము. 20 = 5 into 4 అంటే 20 కదా.
రైట్ అమ్మా 5 4s 20. సో 20 ఈజ్ ఈక్వల్ టు 55 మైనస్ F1 అవుతుంది. రైట్ అమ్మా, ఈ 55 మైనస్ F1 అంటే F1ని సెపరేట్ చేస్తున్నాము. F1 ఈజ్ ఈక్వల్ టు 55 మైనస్ 20 అవుతుంది. దాని మీనింగ్ ద ఆన్సర్ ఈజ్ F1 ఈజ్ ఈక్వల్ టు 35 అవుతుంది. రైట్ అమ్మా, ఈ F1 ఈజ్ ఈక్వల్ టు 35ని F1 ప్లస్ F2 ఈజ్ ఈక్వల్ టు 60లో అప్లై చేసుకుంటా ఉన్నాము. రైట్ అమ్మా, F1 ఈజ్ ఈక్వల్ టు 35 ప్లస్ F2 ఈజ్ ఈక్వల్ టు 60. ఇవి రెండింటిని సపరేట్ చేసుకుంటే F2 ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 35 చేసుకుంటే F2 ఆన్సర్ 25 వచ్చింది. రైట్ అమ్మా, అయితే మనం చేసుకున్న ఆన్సర్ కరెక్టా తప్ప అని చెక్ చేసుకుంటున్నాము. ఇలా చెక్ చేసుకుంటే ఏమవుతుంది అంటే F1 ప్లస్ F2 ఈజ్ ఈక్వల్ టు 60 అన్నాము. సో F1 వాల్యూ ఎంత 35, F2 వాల్యూ ఎంత 25. ఈ రెండింటిని కూడా పై దాంట్లో అప్లై చేసుకుంటున్నాము. ఎట్లా ఉంది అది 35 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 60. ద ఆన్సర్ ఈజ్ మ్యాచ్. మనకి ఏదైతే వచ్చిందో ఆన్సర్ మ్యాచ్ అయింది కాబట్టి హెన్స్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ 35 to 25 రెస్పెక్టివ్లీ. ఇది ప్రాబ్లం. ఒకసారి నేను ఇందాక చెప్పాను కదా, ఇది ఈ రోజుటి ప్రాబ్లం. సో ఫినిష్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇవి ఇంకా ప్రాబ్లమ్స్ కావాలి మేము ప్రాక్టీస్ చేసుకుంటామంటే ఇదివరకు కంప్లీట్ అయిన ప్రాబ్లమ్స్ అన్నిట్లో ఏవైనా 2 ఫ్రీక్వెన్సీస్ని హైడ్ చేసి వీటిని మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్గా అనుకొని మీరు ప్రాబ్లం చేయండి. ఆల్రెడీ దాంట్లో మనకి మీడియన్ ఆన్సర్ ఉంటుంది కాబట్టి దానిని మీడియన్ వాల్యూగా తీసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం టోటల్ ఆఫ్ ఎన్ కూడా ఉంటుంది కాబట్టి దానిని టోటల్ ఆఫ్ ఎన్ వాల్యూగా తీసుకొని ప్రాబ్లం చేయొచ్చు అమ్మా. If you have any doubts, please mention the chat box. I will clear it. Then stay home, stay safe learning. Good day. Bye.